హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని దగ్గరికి వచ్చి మరి కాసేపట్లో నీ ఆశ నీ కోరిక తీరబోతుంది అవని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్షయ్ వైపుకు చూసి అడిగిన కోరిక మీకు గుర్తుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్‌కి కావాల్సింది ఈ ఇంట్లో స్నానమే కదా! అలాగే ఈ ఇంట్లో ఉండాలి అంతే కదా! ఈ 2 కాసేపట్లో జరుగుతాయి. అది గుర్తుపెట్టుకుని నా మీద నమ్మకం ఉంచు అవని అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని చాలా సంతోషిస్తూ ఉంటుంది. నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నానంటే ఎలాగైనా మన ఇంట్లోకి నేను వచ్చేస్తే చాలా సంతోషంగా ఉండగలను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు. చూడగానే అక్కడ అవని ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయితే ఆహ్వానిస్తూ ఉంటారు. ఇంతలో పెళ్ళికొడుకు పెళ్లి పందిలో కూర్చొని ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పంతులు గారు పెళ్లి కూతుర్ని కూడా రండి, దుర్ముహూర్తం రాకముందే పెళ్లి కూతురు తీసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ప్రణతిని తీసుకొని రావడానికి తన రూముకి వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి చాలా సంతోషిస్తూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో నేను ముందే ఊహించాను కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అవని ప్రణతి గదిలోకి ప్రణతి ప్రణతి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇంతకీ ప్రణతి కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ప్రణతి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ టైంలో అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని ప్రణతి కనిపించకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఆ టేబుల్ మీద ఉన్న ఒక లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ లెటర్ అని చెప్పేసి తనని తెరిచి చూసి చదువుతూ, నేను ఒక అబ్బాయిని ప్రేమించిన అబ్బాయి దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి రాసి